హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నానండి. ఇది ఎర్ర కందిపప్పుతో చేస్తున్నాను. దీనికోసం ఎర్ర కందిపప్పుని నానబెట్టానండి. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు కట్ చేసుకుని ఈ నానబెట్టుకున్న పప్పులో వేసుకుంటున్నాను. మామూలు కందిపప్పు కన్నా కూడా ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి మంచిదంటండి. ఇది తొందరగా ఉడుకుతుంది కూడా. పెసరపప్పులాగా చాలా పలుచగా ఉంటుంది కదా, తొందరగా ఉడుకుతుంది. ఇవన్నీ గిన్నెలో నానబెట్టుకున్న పప్పులో వేసేసుకుని దీనిలోకి సరిపడా చింతపండు, పసుపు, కారం వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఈ నానబెట్టుకున్న పప్పు, టమాటా ముక్కలు కలిపి కుక్కర్లో పెట్టేసుకుని 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ చల్లారాక మూత తీస్తానండి. దీంట్లోకి ఉప్పు, కొత్తిమీర కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. వేసుకుని మెత్తగా మెదిపేసుకుని తాలింపు పెట్టేసుకోవడమండి. మామూలు కందిపప్పు కన్నా కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.